సార్, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? జై స్వరాజ్య వరల్డ్ టీవీకి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు 4గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడికి నవ్యాంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేటటువంటి ఒక సువర్ణ అవకాశం మరొకసారి లభ్యమైనట్లుగానే మనం భావించాలి. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదాని తేలేదనేటటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారు. అదేవిధంగా రాజధాని నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయినటువంటి సందర్భంలో మరొకసారి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చారు. ఇప్పుడు కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా అక్కడ అధికారంలోకి వస్తున్నారు. కేంద్రంలో కూడా మంత్రి పదవులు తీసుకున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఈసారికి ఎన్డీఏ మిత్రపక్షంగా తర్వాత మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి భాగస్వామ్యం పోషించినటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఏర్పాటైనటువంటి ఎన్డీఏ సంకీర్ణ సర్కార్లో చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ 2వ అతిపెద్ద పార్టీగా నిలబడింది. ఆంధ్రప్రదేశ్లో గెలుచుకున్నటువంటి 16 లోక్సభ స్థానాలు టీడీపీ, జనసేన 2, భారతీయ జనతా పార్టీ 3, ఈ 21 లోక్సభ స్థానాలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైనటువంటి సందర్భంలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక బలమైనటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారైనా ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి అన్ని అంశాలు పూర్తవుతాయా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక కేబినెట్ హోదాతో పాటు ఒక సహాయ మంత్రి పదవి, భారతీయ జనతా పార్టీకి ఒక సహాయ మంత్రి పదవి, మొత్తం ఆంధ్రప్రదేశ్కి కేంద్ర మంత్రివర్గంలో 3 మంత్రి పదవులు దొరికినటువంటి సందర్భంలో 3 మంత్రి పదవులు వచ్చినటువంటి సందర్భంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడుకి అవకాశం దొరికింది. అయితే రామ్మోహన్ నాయుడు 3వసారి లోక్సభకి ఎన్నికైనప్పటికీ కూడా మొట్టమొదటిసారి కేంద్ర కేబినెట్లోకి వచ్చినటువంటి సందర్భం. ఈ పౌర విమానయాన శాఖతోటి భోగాపురం ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్కి దక్కబోతుందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మరొక సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖను ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ కి ఆ మంత్రిత్వ శాఖ ద్వారా కొద్దిపాటి ప్రయోజనం జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. మరి ముఖ్యంగా బీజేపీ నుండి గెలిచినటువంటి నర్సాపూర్ నుండి గెలిచినటువంటి శ్రీనివాస్ వర్మ కూడా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖనే వచ్చింది. మొదటిసారి గెలిచినప్పటికి కూడా మొదటిసారి మంత్రివర్గంలోకి చేరినప్పుడు కూడా సహాయ మంత్రి పదవి అయినప్పటికీ కూడా కీలకమైనటువంటి శాఖనే ఇచ్చారు. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చారు. కాబట్టి విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో కడప ఇనుము ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుకునేటటువంటి అవకాశం శ్రీనివాస్ వర్మ రూపంలో రావటం ఒకటైతే, రెండవది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదంతో విశాఖపట్నంలో ఏర్పాటైనటువంటి విశాఖ ఇనుముకు కర్మారం కూడా ప్రైవేటైజేషన్ చేయాలని గత మోడీ ప్రభుత్వం అనుకున్నది. అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితులలో విశాఖ ఇనుముకు పరిశ్రమని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం వస్తున్నట్లుగానే మనం భావించాలి. అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి పనులు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని సాధించడంతో పాటు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ని అనుమతులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా విజయవాడ వైజాగ్ కి మెట్రో ట్రైన్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా అదనపు నిధులు కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. వెనుకబడిన జిల్లాలు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కూడా అదనపు నిధులను లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి హామీలు సూపర్ 6 ని అమలు చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. 1,80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6లను నెరవేర్చడంతో పాటు
విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు పొందుపరిచినటువంటి అన్ని హామీలను తీసుకురావడంతో పాటు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలను కూడా ఈ టర్మ్ లో చంద్రబాబు నాయుడు పూర్తి చేయగలిగితే నవ్యాంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ పూర్తి చేసినటువంటి ఒక ఖ్యాతి చంద్రబాబు నాయుడుకు దక్కేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నీ పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, కేంద్రం నుంచి రాబట్టేటువంటి అంశాలు ఈసారి చంద్రబాబు నాయుడు రాబట్టుకునేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సుస్థిరతకు, కేంద్ర ప్రభుత్వం మనుగడకు చంద్రబాబు నాయుడు పార్టీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతుంది. ప్రస్తుతం కేంద్రంలో ఏర్పాటైనటువంటి మోడీ 3.0 ప్రభుత్వము పూర్తిగా తెలుగుదేశం పైన కూడా డిపెండ్ అయినటువంటిది. ఎందుకంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీయే రెండవ అతిపెద్ద పార్టీగా నిలబడుతున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు మద్దతు పూర్తి స్థాయిలో అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసినటువంటి నిధులను, గ్రాంట్లను చంద్రబాబు నాయుడు సాధించడంతో పాటు అటు పోలవరాన్ని ఈ టర్మ్ లోనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖ జోన్ ను సాధించాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదా లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మెట్రో ట్రైన్లకు అనుమతులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటిని కూడా సాధించగలిగితే చంద్రబాబు నాయుడు కలైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా రెండు విభజిత రాష్ట్రాలు దేశంలో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భవిష్యత్తులో కలిసి పనిచేస్తే ఆ విధమైనటువంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం పైన చేసేటటువంటి అవకాశం ఉంది. ఈసారి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలవటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 21 లోక్సభ స్థానాలు గెలవటం, ఈ రెండు రాష్ట్రాలే ఎన్డీఏ మనుగడలో 29 భాగస్వామ్యాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు సహజంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు, గ్రాంట్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది తీసుకురావాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన, జనసేన పార్టీ పైన ఉన్నదనేటటువంటి విషయాన్ని గమనించాలి.